యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు సృష్టికర్త, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. పరలోకానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు. మీరు నలుగురు కూడా డైలీ బైబిల్ చదువుకోండి, లేదా చదువుకున్న పిల్లలు ఎవరిని ఉంటే చదివించుకోండి. మనం ఎలా బ్రతకాలి, మన ప్రవర్తన, చెడు ప్రవర్తన ఎలా మార్చుకోవాలి, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా జీవించినను పరలోకం చేరాలంటే మనం ఏ విధంగా జీవించాలి. యేసుప్రభువే కదా పరలోకానికి మార్గం. బాబాయ్ గారు, ఈ మాటలన్నీ ఉన్నాయండి ఇందులో. క్రొత్త నిబంధన బైబిల్ ఇది. యేసుక్రీస్తు వారి మాటలు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి చనిపోయి సిలువలో 3వ రోజు తిరిగి లేచిన దగ్గర వరకు, మరలా 3వ రోజు తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళే వరకు, మళ్ళీ ఆయన పరలోకంలో 2వ రాకడలో భూమి మీదకి వస్తే ఏమేమి జరుగుతాయి అనే అన్ని విషయాలు కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. మన జీవితాలు మారుతాయి బాబాయ్, మన బ్రతుకులు బాగుపడతాయి. ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత మాత్రం పరలోకం వెళ్ళాలి. ఇంతేకాదు, ఇక్కడతో అయిపోద్ది. ఈ లోకంలో చచ్చిపోతే బతుకు అయిపోద్ది అనుకుంటున్నారు. ఇంకా చనిపోయిన తర్వాత నరకంలోకి పోతాం. మన బూతు మాటలు కానీ, మన త్రాగుడు కానీ, అలవాటు కానీ, మన దొంగతనాలు కానీ, ఇతరులను బాధించిన వ్యభిచారం కానీ అన్నీ కూడా మనం మానేసుకుని ప్రభువుని నమ్ముకుంటే అన్నీ మానగలుగుతాం. మనం యేసు ప్రభుని నమ్ముకుంటే అన్నీ విడిచిపెట్టగలుగుతాం. ఇంకెవ్వరి వల్ల కాదు. ఎలాంటి వాళ్ళైనా, మర్డర్ చేసే వాళ్ళైనా మారుతారు బాబాయ్ గారు. తాగుబోతులు మారిపోతారు, నరహంతకులు మారిపోతారు, వ్యభిచారులు మారిపోతారు, అందరూ మారుతారు. అన్నయ్య ఏమనుకోక, మందు మానేయాలి. నువ్వు మందు మానితే చాలా బాగుపడతావు నువ్వు. వెరీ గుడ్. వందనాలు బాబాయ్ గారు, అందరికీ వందనాలు. కూర్చోండి. రైట్, చదువుకోండి, ఎవరితో చదివించుకోండి. మీరు అందరూ బాగుపడాలి, పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా బాబాయ్? రెడీయా బాబాయ్? తమ్ముడు వెరీ గుడ్.